హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. కాలిన గుడిసెకు పీకిన వాసాలే లాభం అంటున్నారు మన ట్రేడ్ పండితులు. విషయం ఏంటంటే, మన పవర్ బాబు నటించిన ఉత్తుత్తి భగత్ సింగ్ అస్సాం దాటి అండమాన్ వైపు దౌడు తీసింది. హాలిడేస్ అయిపోయేలోపు అస్సాంలో ల్యాండ్ అవుతుందని మన ట్రేడ్ పండితులు అంచనా వేశారు. ఆడియన్స్ని అతలాకుతలం చేసే రొట్ట కంటెంట్ ఉండడం వల్ల వాళ్ళ అంచనాలని తలకిందులు చేసి కిందులు మిందులు చేసి కింద మీద పడి రెండో రోజు అస్సాం తీరం దాటి అండమాన్ వైపు వెళ్ళింది. కాంతి వేగంతో ప్రయాణించడం వల్ల మన రాడార్లకి చిక్కలేదు. బాబు మనల్ని ఎవర్రా ఆపేది అంటుంటాడు. ఆపాలి అన్న ఆలోచన వచ్చేలోపే వెళ్ళిపోతే ఎవరాపుతారు బాబు? సినిమాకి హైప్ లేక సగం గుండె గీకాడు. హైప్ ఉండుంటే తిరుపతికి వెళ్ళే పని లేకుండా గుండు గీకి పంగనామాలు పెట్టేవాడు. పవర్ బాబుకు లెక్క ఉంది, కానీ ఆయన సినిమాలకే లెక్క రావడం లేదు. కారణం ఏంటో తెలుసుకుందామంటే, వారానికో సినిమాతో వస్తున్నాడు. వారం తిరిగేసరికి ఏ వారనా ఉండకుండా పోతున్నాడు. హరోం హరా రైస్ మిల్లుకి గట్టి పోటీ ఇచ్చింది. ఎవరి మీదన్నా కోపం ఉంటే కంటిన్యూస్గా 2 సార్లు ఈ సినిమా చూపిస్తే జన్మలో మీ జోలికి రారు. ఇంకా మన మెదడుకు అంతు చిక్కని డైలాగులు, అర్థం పర్థం లేని ఎలివేషన్లు, లాజిక్, స్టోరీ, ఎమోషన్ అనే ఎలిమెంట్స్కి టచ్ అవ్వకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు హరీష్ అంగుళం. పాపం బాబు ఏం చేస్తాడు? భారీ హైప్తో వస్తేనే బారడంత బొక్క పెడతాడు బాబు. ఈ కంటెంట్తో వస్తే ఇంకేముంది? అందుకే రెండో రోజే సర్దేసుకున్నాడు. ఇది ఎలాగూ తట్టాబుట్ట సర్దేస్తుందని ముందే తెలుసు. అందుకే బాబుని టైర్ 3లో అడ్జస్ట్ చేయడానికి డిసైడ్ అయ్యారు మన ట్రేడ్ పండితులు. కానీ మన అంచనాలు మళ్ళీ కిందులు మిందులు చేశాడు బాబు. టైర్ 99లో వేయాలనిపిస్తుంది. ప్రీమియర్స్ పేరుతో వీర సైనికుల్ని అందిన కాడికి దోచుకుందాం అనే దాని మీద పెట్టిన శ్రద్ధలో సగం మంచి కంటెంట్ చూస్ చేసుకోవడం మీద పెట్టుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. చిత్తం శివుడిపైన, భక్తి చెప్పులపైన అన్నట్టు మన ధ్యాస అంతా టికెట్ రేట్లు పెంచడం మీద, రెమ్యునరేషన్ మీదే ఉంది. పాపం వీర సైనికులు టికెట్లు పరాపరా సింపి దారిద్ర్య రేఖకు అందనంత దిగువకు జారిపోతున్నారు. 2 చోట్ల ఓడించారని వాళ్ళ మీద పగబట్టాడో, లేదంటే థియేటర్లకి వచ్చే జనాల అంతు చూడాలని డిసైడ్ అయ్యాడో తెలీదు. మొత్తానికి నేరుగా సినిమా అస్సాం దాటిపోయింది. పదే సినిమా బాగోలేదంటే మనకు అర్థం కాలేదని పార్ట్ 2 తీసినా తీస్తాడు. దీనికే దిక్కు దేశ లేకుండా పారిపోయారు. మళ్ళీ పార్ట్ 2 అంటే ఇక తేరుకోలేరు. ఎత్తిపోయిన సినిమాకి టికెట్ రేట్లు పెంచడం, రాత్రికి సక్సెస్ మీట్ పెట్టడం బాబు ప్రత్యేకత. మరి దీని సక్సెస్ మీట్కి రాలేదు. మరెందుకో? బాబు సినిమా వస్తుందంటే చాలు వీర సైనికులు గోతాం సంచులు తెచ్చుకొని రెడీగా ఉండండి అని చెప్తారు నిర్మాతలకి. సినిమాయే బొక్క అంటే ఈ గోతాం సంచులది ఇంకో బొక్క. అయితే బాబు సినిమాకి పోటీగా పెద్దమ్మ పిల్లోడు దురంధర్ సినిమాతో వచ్చాడు. గతంలో హిందీ మన పెద్దమ్మ భాష అని చెప్పాడు బాబు. అదే బాబు చేసిన అతిపెద్ద తప్పు. బాబు మాటని తీసేయలేక, కాదనలేక అందరూ ఆ సినిమాకే వెళ్ళారు. తెలుగులో లేకపోయినా పెద్దమ్మ భాషలోనే చూశారు అందరూ. దాంతో మొదటి రోజే బాబు సినిమాకి బొక్కపడింది. దాంతో తిక్కలోడి పెళ్లిలో తిన్నోడిదే లాభం అన్నట్టు అయిపోయింది బయ్యర్ల పరిస్థితి. ఇక్కడే కాదు, కన్నడ పిన్నమ్మ పిల్లలు కూడా పెద్దమ్మ సినిమానే చూస్తున్నారు. చూశారు కానీ మన పవర్ బాబు సినిమాని మొదటి రోజే పీకేశారు. తమిళ తాతయ్య, కేరళ ఆంటీ, ఒరియా వదినమ్మ, బెంగాలీ బామ్మ, పంజాబీ పక్కింటి అక్కయ్య, గుజరాతీ గుడిసెలాంటి మొత్తం ఆల్ ఇండియా అంతా కూడా పెద్దమ్మ భాషనే ఆదరిస్తున్నారు. మన బాబు సినిమాకి డెఫిసిట్లు పడ్డాయి. ఇది మన బాబు మాటకుండే పవరు, ఆ మాటకున్న వాల్యూ. అది ఎప్పుడో చెప్పింది ఇప్పటిదాకా గుర్తుపెట్టుకొని అదే చూశారు చూడు, అదే మ్యాజిక్. పరిస్థితి ఎలా ఉందంటే దురంధర్ తెలుగు కలెక్షన్స్ వర్సెస్ బాబు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అన్నట్టుంది. ఓవర్ఫ్లోస్తో గట్టెక్కుదామంటే పోతే దురంధర్కి పోతున్నారు, లేదంటే ఫ్యాన్ పెట్టుకొని పడుకుంటున్నారు. అది పరిస్థితి. తెలుగు వర్షన్ అందుబాటులోకి వచ్చేసరికి సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యాడు బాబు. దురంధర్కి పోటీగా వస్తుంటే బాబు ఎక్కడా దగ్గడం లేదే అనుకున్నాం. ఇప్పుడు దగ్గడం తప్ప ఇంకేం లేదు. ఆల్ షోస్ హౌస్ఫుల్ అవుతున్నాయి దురంధర్కి. కంటెంట్కి ఉండే దమ్మది. హైప్ లేకపోయినా, కంటెంట్ లేకపోయినా బాబుకి టైర్ 3 కలెక్షన్స్ కూడా రావని మళ్ళీ ప్రూవ్ అయింది. మొదటి రోజే 60% ఆక్యుపెన్సీతో స్టార్ట్ అయింది. రెండో రోజుకి అది 30%కి, మూడో రోజు 15%కి పడిపోయింది. స్టార్ హీరో సినిమా అంటే మినిమం 3 రోజుల వరకు థియేటర్స్ని హౌస్ఫుల్తో రన్ చేయాలి. కానీ బాబు మొదటి రోజే చేతులు ఎత్తేశాడు. మూడో రోజుకి సినిమానే ఎత్తేశారు. మన ఉత్తాదు
వరల్డ్ వైడ్గా 10 కోట్ల గ్రాస్ కొట్టలేక ఒతికిన పడుతుంటే దురంధర్ ఒక తెలుగు రాష్ట్రాల్లోనే అవ్వలీలగా 10 కోట్లు కొట్టింది. అంతే, ఇంకేం లేదు చెప్పడానికి. దురంధర్ ఎఫెక్ట్ వల్ల ఫ్లాప్ అయిందని చెప్పుకోవడానికి ఒక రీజన్ దొరికింది ఈ రసైనికులకి. ఈ సినిమా పరిస్థితే ఇలా ఉందంటే నెక్స్ట్ సురేందర్ రెడ్డి సినిమా అంట ఇక ఓటీటీలోనో లేదంటే యూట్యూబ్లోనో వదిలేయాల్సిందే. ఇంకా మొత్తానికి మన బాబుకి పెద్దమ్మ పిల్లోడు పెద్ద బొక్క పెట్టాడు. మంచి కాలం లేదు, హిందీ మన పెద్దమ్మ భాష అని చెప్పకుండా ఉండుంటే బాగుండేది. ఏమంటారు మరి కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.